మెగాస్టార్ చిరంజీవిని మించిన మాస్ ఇమేజ్ ఉన్న నటుడు ఇప్పుడు తెలుగు నట లేనే లేడు. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖరారు కావడంతో మెగాస్టార్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది మెయిన్ పాయింట్. ఆ అవకాశం ఉన్న హీరోలు ఎవరు? మెగాస్టార్ ని నిజంగా ఎవరైనా బీట్ చేయగలరా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. టాలీవుడ్ లో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించే ఇప్పుడు అంతటా చర్చ. అప్పుడే తొందరపడద్దు అని చిరు హింట్ ఇచ్చినా ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇక మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ ఖాయం కావడంతో చిరంజీవి తర్వాత నెంబర్ 1 హీరో ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్టీఆర్, కృష్ణ తర్వాత అంతులేని మాస్ ఇమేజ్ ని సంపాదించుకుని 2 దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా వెలుగుతున్న హీరో చిరంజీవి. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోలు కూడా ఆయనతో కొన్నిసార్లు పోటీ పడ్డా మెగాస్టార్ సుప్రీం హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ విజేత కెరీర్ క్లైమాక్స్ కు చేరుకోవడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేదే $1 మిలియన్ క్వశ్చన్. ప్రస్తుతం చిరు సహా మనకి తెలుగులో 4 టాప్ హీరోలున్నారు. బాలయ్య, నాగార్జున, వెంకటేష్. ఈ ముగ్గురు నెంబర్ 1 గేమ్లకి అతీతమైన పాపులారిటీ, స్టార్డమ్, క్రేజ్ సంపాదించుకున్నారు. 20 ఏళ్లకి పైగా తెలుగు వారిని అలరిస్తున్న ఈ అగ్ర కథానాయకులను ఇప్పుడు నెంబర్ 1 రేస్ లో ఇమర్చలేం. ఇక ఈ రేస్ లో ఉన్నది కొత్త తరం నటులే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మొదలు ఎన్టీఆర్, ప్రభాస్ వరకు ఎవరి స్థానానికి చేరుకోగలరో ఇప్పుడే చెప్పలేం, కానీ ఊహాగానాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. కొత్త తరం నటుల్లో రేస్ లో ముందంజలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు అండ్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ని అందరూ నెక్స్ట్ మెగాస్టార్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుసగా వచ్చిన ఫ్లాప్లతో పాటు అన్నయ్య రాజకీయ సలహాదారుల్లో తమ్ముడే కీలక శక్తి అని వస్తున్న వార్తలను బట్టి పవన్ కళ్యాణ్ ని నెంబర్ 1 రేస్ లో చేర్చలేం. ఇక మరో హీరో ప్రభాస్ ఇంకా తన సత్తాని నిరూపించుకోవాలి. వయసు, పాపులారిటీ, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుంటే మహేష్, ఎన్టీఆర్లకే ఆ స్థానం మీద కన్నేసే అవకాశం ఉంది. మరి ఈ ఇద్దరు యువ హీరోల బలాబలాల ఏంటో చూద్దాం. ముందుగా మహేష్ బాబు. ఇప్పుడు పాపులారిటీలో అందరికంటే ముందున్న కథానాయకుడు. యువతకి నచ్చిన, పడతులు మెచ్చిన అందగాడు. మాస్ ప్రేక్షకుల్లోనూ పట్టున్నవాడు. పోకిరి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ బాబుకి కృష్ణాభిమానులే కాదు, అన్ని వర్గాల వారి ఆదరణ ఉంది. మహేష్ సినిమాలకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంది. బాలీవుడ్ హీరోలా కనిపించే ముఖారవిందం, అద్భుతమైన స్టైల్ ఈ ప్రిన్స్ చార్మింగ్ కి ప్లస్ పాయింట్స్. అయితే పోకిరి తర్వాత వచ్చిన 2 సినిమాలు నిరాశపరచడం పెద్ద మైనస్. ప్రతి సినిమా పోకిరి కావాలనుకోవడం, ఒకే తీరు నటన కూడా మహేష్ కి ప్రతికూల అంశాలు. కానీ సినిమాకి తనలోని లోపాల్ని అధిగమిస్తూ విమర్శకుల నోళ్లు మోయిస్తున్న మహేష్ నెంబర్ 1 రేస్ లో ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాడు. ఇక మరో కుర్ర హీరో విషయానికి వస్తే సింహాద్రి తర్వాత ఒక దశలో మెగాస్టార్ పొజిషన్ కి ఎసరు పెట్టేలా దూసుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జోరు ఇప్పుడు కాస్త తగ్గినా అతనికున్న మాస్ అపీల్, నందమూరి అభిమానగణం, చక్కటి నటన, భారీ డైలాగ్స్ చెప్పే ప్రతిభ ఎన్టీఆర్ ని ది నెక్స్ట్ బిగ్ హీరో రేస్ లో చేర్చుతాయి.
చింగల్లో చింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగా నీ మూతే బుంగ కసబుస్తే ఎస్సైపోవంగా చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామా చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామా. నెంబర్ 1 హీరో కావడానికి సక్సెస్ రేట్ ఒకటే ముఖ్యం కాదు, సామాన్య జనం కూడా గుర్తించి అభిమానించే శక్తి ఉండాలి. ఆ లెక్కన ఎన్టీఆర్ అక్షరాల సరిపోతాడు. డాన్స్ లో ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ ని మించిన వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. యమదొంగ సినిమాతో పౌరాణికాలకి కూడా సూట్ అవుతానని నిరూపించుకున్న ఎన్టీఆర్ కున్న అతిపెద్ద అడ్వాంటేజ్ అతని ఏజ్. 24 ఏళ్ల ఈ కుర్ర హీరో తన లక్ష్యాలను చేరుకునేందుకు బోల్డ్ అంత సమయం ఉంది. కానీ ఎన్టీఆర్ కి మాస్ ప్రేక్షకుల ఆదరణ ఉన్న మహిళల మదిని దోచుకోలేదు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా సినిమాల నుంచి అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరూ కలిసి చూసే సినిమాల వైపు పయనిస్తేనే ఎన్టీఆర్ కి సీట్ పై కన్నేసే అవకాశం దక్కేది. ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటాను, మర్చిపోతేనే చచ్చిపోతా. నాగమల్లి నాగమల్లి. మొత్తం మీద చిరంజీవి, బాలయ్య తర్వాత ఈ ఇద్దరు హీరోలు 30 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నవారే. అయితే మెగాస్టార్ మెగాస్టారే, ఆయన ప్లేస్ ని ఆక్రమించడం అంత సులువు కాదు అనేవారు ఉన్నారు. ఆయన తర్వాత మెగాస్టార్ ఎవరు అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన మెగాస్టార్ అయిన నేపథ్యం వేరు, ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యుయేషన్ వేరు. కంటిన్యూస్గా ఒక 4 హిట్లు ఇచ్చిన హీరో ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుండి ఎవరు ఉండట్లేదు. అప్పట్లో చిరంజీవి గారు సంవత్సరానికి 9-10 సినిమాలు తీసుకుంటూ దాంట్లో 8 సినిమాలు 7 సినిమాలు హిట్ అయ్యాయి. ఆ విధంగా మెగాస్టార్గా మారారు. కానీ ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా తీయడం కూడా చాలా కష్టం అవుతుంది హీరోలకి. ఆఫ్టర్ ఇంద్ర, ఠాగూర్ వీటి తర్వాత చిరంజీవి సినిమాలు కూడా గొప్పగా ఆడిన సందర్భాల్లో రీసెంట్ శంకర్ దాదా జిందాబాద్ వరకు కూడా ఇప్పుడు ప్రేక్షకులు ఏంటంటే మార్పు వచ్చింది. వాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు. అప్పట్లో ఒక సినిమా మామూలుగా యావరేజ్ ఉన్నా కూడా చిరంజీవి సినిమాలలో దాన్ని సూపర్ హిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఈ క్రమంలో ఎవరు మెగాస్టారు, నెక్స్ట్ మెగాస్టార్ తర్వాత మళ్ళీ మెగాస్టార్ ఎవరు అనేది అది కోరుకోవడం చాలా కష్టం. ఓల్డర్ జనరేషన్ తర్వాత యంగర్ జనరేషన్కి వచ్చేటప్పుడు మెగా స్టార్స్ కానీ నంబర్ 1 హీరోస్ కానీ మారుతారు. సో అదే ఇదిలో మనకు తెలుగులో కూడా ఇప్పుడు చిరంజీవి గారు కంటిన్యూ అయినా కూడా దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ సంబడి హ్యాస్ టు టేక్ హిస్ పొజిషన్, ఇప్పుడు కాకపోతే ఇన్ ద కమింగ్ డేస్. హిందీలో ఎలాగా హృతిక్ రోషన్ లాస్ట్ 2 years నుంచి వెరైటీ క్యారెక్టర్స్ ట్రై చేసి సక్సెస్ సాధించాడో, మహేష్ బాబు కూడా తెలుగులో అలాంటి కెపాసిటీ ఉన్న స్టార్. ఏదేమైనా మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తే నెంబర్ 1 పొజిషనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఈక్వేషన్స్ కూడా మారిపోతాయనేది నిస్సందేహం. చందమామ కోసమే వేచి ఉన్న రీలా, రేయి కళ్ళతోటి ఎదురు చూడనా, వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా, గంపెడంత ఆశతోటి చూడనా, పూల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారు జామ పల్లెటూరిలాగా, ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో. సో చిరంజీవి